ఏంటి జలుబు చేసిందా? అయ్యయ్యో! కానీ ఫ్లైట్ ట్రావెల్ కూడా ఉందా? అయితే అర్జెంట్‌గా ఈ రీల్‌ని చూడండి. సో, ఫ్లైట్‌లో ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడైతే టేక్ ఆఫ్‌లోను, ల్యాండింగ్‌లోను మనకి అట్మాస్ఫియర్ ప్రెషర్ డిఫరెన్సెస్‌లో చాలా చేంజెస్ ఒస్తాయి. అటువంటప్పుడు మన చెవికి, ముక్కుకి మధ్యలో ఉండే యూస్టేషన్ ట్యూబ్ అనేది ఆ ప్రెషర్‌ని బ్యాలెన్స్ చేయాలి. కానీ ఎప్పుడైతే మనకి నోస్‌లో జలుబు ఉంటుందో అప్పుడు ఇన్‌ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. సో, ఆ ఇన్‌ఫ్లమేషన్ ఉన్న టైంలో ఈ ట్యూబ్ అనేది ఆ ప్రెషర్ చేంజెస్‌ని అంత పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయలేదు. దాని మూలాన చెవి దిబ్బడేసినట్లు, మూసుకుపోయి సివియర్ పెయిన్ రావటం లాంటివి జరుగుతాయి. సో, అటువంటప్పుడు ఏం చేయాలి అంటే కనుక వీలున్నంత మటుకు యాక్టివ్ ఇన్ఫెక్షన్‌లో ఏమన్నా ఛాన్సెస్ ఉంటే ఫ్లైట్ ట్రావెల్‌ని పోస్ట్‌పోన్ చేసుకోండి. అది కుదరదు ఎస్పెషల్లీ మేము ట్రావెల్ చేయాల్సింది అంటే కనుక మీరు రెగ్యులర్‌గా పాటించే హోమ్ రెమెడీస్‌తో పాటు ఖచ్చితంగా ఫ్లైట్ టేక్ ఆఫ్‌కి 10 మినిట్స్ బిఫోర్ మనకి ముక్కులో డీకంజెస్టెంట్ నేసల్ డ్రాప్స్ అనేవి దొరుకుతాయి. మనకి ఓవర్ ద కౌంటర్ నేజివియాన్ అని కానీ, ఆట్రవిన్ ఆక్సిఫాస్ట్ అని కానీ దొరుకుతాయి. రైట్ సైడ్ ఒక 3 డ్రాప్స్ అలానే లెఫ్ట్ సైడ్ ఒక 3 డ్రాప్స్ అనేవి తప్పకుండా వేసుకోండి. అదే విధంగా టేక్ ఆఫ్ టైమ్‌లో మనకి యూస్టేషన్ ట్యూబ్‌కి ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అవేంటంటే నోస్ క్లోజ్ చేసుకొని ఇలా జెంటిల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఆ ట్యూబ్స్ అనేవి ప్రెషర్‌ని బ్యాలెన్స్ చేయడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది. అలానే జలుబుని కంట్రోల్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీ డాక్టర్ గారిని అడిగి కొన్ని రకాల మెడికేషన్స్ అనేవి పాటించండి. ఇవన్నీ చేస్తున్నా కూడా ఇయర్ బ్లాకేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ ట్రావెల్ అయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఈఎన్‌టీ సర్జన్‌ని ఖచ్చితంగా చూపించుకోండి. దగ్గరలో ఫ్లైట్ ట్రావెల్ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ రీల్‌ని షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ ఫాలోయింగ్ టు అవర్ పేజ్.